నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు జరుగుతున్నాయి. చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్పంచ్ పదవి కోసం ఆశావాహులు కొత్త జిమ్మిక్కులు చేస్తున్నారు. కొందరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు డబ్బులు కొమరిస్తున్నారు. సర్పంచ్ పదవిపై కన్నేసిన మరికొందరి ఆశలపై రిజర్వేషన్ నీళ్లు చల్లుతోంది. సంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ ఎన్నిక ఓ ప్రేమ జంటకు అర్జెంటుగా పెళ్లి చేసేసింది. అది కూడా కులాంతర వివాహానికి కారణమైంది. ఓ యువకుడు తన ప్రియురాలితో మధ్యాహ్నం సర్పంచ్గా నామినేషన్ వేయించి సాయంత్రం కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ వార్త వైరల్ అయింది. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలనే లక్ష్యంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ కొంతకాలంగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాడు. తీరా చూస్తే ఆ గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయింది. ఆ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రశేఖర్ నిరాశకు గురయ్యాడు. అంతలోనే అతనికి ఒక వినూత్న ఆలోచన తలొక్కను మెరిసింది. తాను కొంతకాలంగా ప్రేమిస్తున్న శ్రీజ అనే యువతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది. దీంతో వెంటనే ఆమె చేత సర్పంచ్గా నామినేషన్ వేయించాడు. సాయంత్రం యాదగిరిగుట్టకు వెళ్లి మిత్రులు శ్రేయోభిలాషుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్, శ్రీజ దంపతులు పోలీస్ స్టేషన్కు వచ్చి తాము మేజర్లమేనని, తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టొద్దని తల్లిదండ్రులను శ్రీజ వేడుకుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీజ తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి ప్రయత్నిస్తానని తెలిపింది. వీరికి బీఆర్ఎస్కు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలిచారు.